హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. గోదారి కట్టు అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 3వ తేదీన విడుదల కాబోతుంది. భీమ్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను రమణ గోగులతో పాటు మధుప్రియ పాడారు. చాలా కాలం తర్వాత రమణ గోగుల తెలుగులో పాడిన పాట కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా గోదారి కట్టు అంటూ పాటను అనౌన్స్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి గత చిత్రాల పాటలు కొన్ని మంచి స్పందన దక్కించుకున్నాయి. ఈ సినిమాలోని పాటలు సైతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయనే విశ్వాసం వ్యక్తమవుతుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్లపై ఈ పాట ఉంటుందని పోస్టర్ను చూస్తే అర్థమవుతుంది. ఈ పాటను టీ సిరీస్ మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు మంచి స్పందన దక్కితే సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్ కోసం గతంలో రమణ గోగుల పాడిన పాట మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ పాట సెంటిమెంట్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంక్రాంతికి వస్తున్నామంటూ విభిన్నమైన టైటిల్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెల్లమెల్లగా ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తూ వచ్చారు. ఇటీవల మీడియా సమావేశం విభిన్నంగా పాత్రలతో ఏర్పాటు చేయడం కూడా బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మీనాక్షి ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చివరగా వచ్చిన భగవత్ కేసరి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా వెంకటేష్ తో అనిల్ రావిపూడి తీసిన F2, F3 సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనే నమ్మకం వ్యక్తమవుతుంది. వెంకటేష్, ఇద్దరు ముద్దుగుమ్మలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో చేసే సందడి అంతా ఇంతా కాదని సినిమా సంక్రాంతికి వినోదాల విందును ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు ఆడియన్స్ చూడదగిన సినిమా అంటూ ఇప్పటికే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.